మనందరము కూడా శ్రీ సాయి సచ్చరితను మననం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యకార్యం. బాబాకు మనము ప్రధానంగా 3 ఉత్సవాలు చేస్తూ ఉంటాం. ఆ 3 ఉత్సవాలు ప్రధానమైనటువంటిది గురు పౌర్ణమి, రెండవది బాబాగారి సమాధి ఉత్సవం, మూడవది షిరిడీలో శ్రీరామ జన్మోత్సవం. ఈ 3 ఉత్సవాల్లో బాబాకు ఏది ఇష్టం, బాబాకు ఏది ఇష్టం అని చెప్పి అడిగితే బాబాకు ఆ రోజు చేసేటువంటి అలంకరణ, ఆ రోజు సమర్పించేటువంటి నైవేద్యాలు, ఆ రోజు మనం అంగరంగ వైభవంగా చేసేటువంటి ఉత్సవం, వీటి పట్ల దేని పట్ల కూడా వారు ఆసక్తి చూపెట్టరు. దేని పట్ల ఆసక్తి చూపెడతారంటే వారి యొక్క చరిత్రను ఆ రోజు ఎవరైతే పారాయణ చేస్తారో ఆ పారాయణ పట్ల సంతోషంతో ఉంటారు ఆయన. షిరిడీలో జరిగేటువంటి ఈ 3 ఉత్సవాల్లో ప్రతి ఉత్సవం 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు అద్భుతంగా పోతి ఉత్సవాన్ని చేస్తారు. అంటే సమాధి మందిరం నుండి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథరాజ్యాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రత్యేకమైనటువంటి పూజ చేసి అక్కడి నుండి ద్వారకామాయికి తీసుకెళ్ళి అఖండ పారాయణ 24 గంటల పాటు అఖండ పారాయణను షిరిడీలో ప్రతి ఉత్సవం అప్పుడు చేస్తారు. ఇది బాబాకి ఇష్టమైనటువంటి ఉత్సవం. అందుకనే ప్రతి ఉత్సవంలో కూడా షిరిడీలో పారాయణ అనేటువంటిది తప్పనిసరి. ఉత్సవంలో బాబాను గౌరవించుకోవడం, బాబాను ఆరాధించడం అంటే వారి చరిత్రను మనం పారాయణ చేయడమే అసలైనటువంటి ఉత్సవం. ఈరోజు కూడా మనము అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. నిర్మల్ పట్టణంలో జరిగేటువంటి అనేక పండగల కంటే కూడా సచ్చరిత పారాయణ అనేటువంటి ఈ పండగ అతి గొప్పది నా దృష్టిలో, మీ దృష్టిలో. ఎందుకంటే ఇంతకు మించినటువంటి పండగ లేదు. మనం పండగ చేసుకుంటే మన ఇంటికి ఎవరు వస్తారు? అతిథులు వస్తారు, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు. సచ్చరిత పారాయణ అనేటువంటి పండుగను చేసుకుంటే ఎవరు వస్తారో తెలుసా? దుని సహితంగా శ్రీ సాయి బాబా వారు వచ్చి అక్కడ కొలువవుతారు. ఆయన అద్భుతమైనటువంటి అతిథి కదా. అంతకంటే అతిథి వచ్చేటువంటి పండగ మన జీవితంలో, మన జన్మలో ఏమీ లేదు. దాదాపు మీరు పారాయణ ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఖచ్చితంగా దుని సహితంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటారు. ఆ అనుభవాన్ని అనేక మంది మీరు అనుభవించి ఉంటారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, ఎక్కడైతే సచ్చరిత పారాయణ జరుగుతుందో శ్రీ సాయి మహారాజు ద్వారకామయి దుని సహేతంగా వచ్చి అక్కడ కొలువై ఉంటారు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరితలో రాస్తారు. కాబట్టి ఆ గౌరవం మనము ఆయనకి ఇవ్వాలి. కాబట్టి సచ్చరిత పారాయణ ఆషామాషా తమాషా కాదు. నువ్వు పుస్తకం చేత పట్టుకొని ఓం శ్రీ సాయినాథాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః అనగానే గురువు ప్రత్యక్షమవుతాడు నీ ఎదుట, నీ ఇంట్లోనైనా, ఈరోజు పారాయణ జరిగేటువంటి ఇక్కడైనా. కాబట్టి అంత గొప్ప ప్రాశస్యము, అంత గొప్ప మహిమ శ్రీ సాయి సచ్చరితకుంది. ఎందుకనంటే సాయిబాబా వారి యొక్క చరిత్రను, నిజంగా ఇది వారి యొక్క ఆత్మ చరిత్ర. బాబా శరీరంతో షిరిడీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 60 సంవత్సరాలు ఉన్నారు. కానీ వారు శరీరం వదిలిన తర్వాత తను ఎక్కడ ఉంటాననేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు. శరీరాన్ని వదిలిన తర్వాత నా యొక్క ఆత్మస్వరూపం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుందని చెప్పారు. అంటే ఆయన ఆత్మస్వరూపాన్ని మనం చేతిలో పట్టుకున్నాం. ఆ ఆత్మస్వరూపాన్ని చేతిలో పట్టుకున్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత గౌరవం శ్రీ సాయి సచ్చరితకి ఇవ్వాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో సాక్షాత్తు శ్రీ సాయిబాబా వారు ఉన్నారు. అటువంటి పుణ్యగ్రంథం నీ చేతికి వచ్చిందంటే ఈ ప్రపంచంలో నీకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేరనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే బాబా, మనం చెప్పాను కదా, 60 సంవత్సరాలు శరీరంతో ఉన్నారు. కానీ 60 సంవత్సరాల తర్వాత వారు శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మస్వరూపంగా ఆచంద్రార్కం ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన ఆత్మస్వరూపంతో సజీవులుగా సచ్చరితలో ఉంటారు. ఆ సజీవులుగా ఉన్నటువంటి వారిని మనం నిత్యము శ్రీ సాయి సచ్చరితలో దర్శిస్తూ ఉన్నాం. అందుకనే సచ్చరిత హారతి పాటలో ఒక అద్భుతమైనటువంటి చరణం ఉంటుంది. నేను చూశాను,
ఆ చరణం రాగానే ఇక్కడ ఉన్నటువంటి తల్లుల్లో, హారతిస్తున్నటువంటి తల్లుల్లో భావోద్వేగం వచ్చేసింది, కన్నీళ్లు ఉప్పొంగిపోయాయి. ఎందుకు? ఆ చరణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. అమ్మా సచ్చరిత అనేటువంటి ఓ మాతృక, సాయి ఆత్మను నీలో ఇముడింపజేసుకున్నావు, అదేవిధంగా తనివి తీరా సాయిని దర్శింపజేస్తావు. సాయి దర్శనం కాదా సచ్చరితలో? మొదటి అధ్యాయంలో మొదటి లీల చదువుతున్నప్పుడు, బాబా గోధుమలు విసురుతున్నప్పుడు షిరిడీ జనులంతా వచ్చి చూస్తూ ఉంటే, నలుగురు స్త్రీలు పోయి బాబాను అక్కడి నుంచి లేవదీసి పిండి విసురుతుంటే, ఆ పిండి విసిరేటువంటి దాంట్లో నేను కూడా ఉన్నాననేటువంటి ఆ తలంపు రాదా ఆ కథ చదువుతుంటే? బాబా సాక్షాత్తు పిండి విసురుతున్నటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కదలాడదా? అంతేకాదు, వారు శరీరంతో ఉన్ననాటి కంటే కూడా వారి ఆత్మస్వరూప రూపంలో శ్రీ సాయి సచ్చరితను మనకు అందించి, మనకున్నటువంటి కష్టాలను దుఃఖాలను అన్నింటినీ కూడా వారు తొలగించడానికి మనకు అద్భుతమైనటువంటి ఈ శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు. శ్రీ సాయి సచ్చరిత పారాయణ ఫలితం పొందినటువంటి వాళ్ళు ఒక్కరూ కూడా ఉండరు. ఎందుకంటే హేమాడ్ పంత్ రాస్తారు, బాబా యొక్క ఆనంద స్వరూప ఆవిష్కరణ శ్రీ సాయి సచ్చరితలో జరిగిందని చెప్పి, వారి యొక్క ఆనంద స్వరూపాన్ని దర్శించినటువంటి వారికి జీవితంలో దుఃఖాలు అనేటువంటివి ఏమాత్రం కూడా బాధించవు. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత మనందరికీ కూడా పరమానందాన్ని కలిగించడానికి మనకు దక్కినటువంటి ఒక పవిత్ర గోదావరి నది లాంటిది. మనం నదిలో మునిగి పాప ప్రక్షాళనలు ఏ విధంగా చేసుకుంటామో, శ్రీ సాయి సచ్చరిత పారాయణ వల్ల మనం చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా సాయి సచ్చరితలో ప్రక్షాళన జరుగుతాయి. శ్రీ సాయి సచ్చరిత పారాయణలో లభించేటువంటి సుఖం ఎంత అద్భుతమైనటువంటిదంటే, శ్రీ సాయి సచ్చరితకు సంబంధించి నేను ఒక పాట రాసుకున్నప్పుడు నేను రాసుకున్నటువంటి 4 పదాలు, ఇది సుఖమనే నిధి, మోక్షానికి మిఠాయి, జ్ఞానానికి గని, రుణబంధాలకిది రుజువు, విశ్వాసానికి ప్రతీక, మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పే జీవన పాఠం, సచ్చరితం సాయి చరితం. ఇది సుఖమనే నిధి. సుఖం ఎక్కడ లభిస్తుందంటే ఒక్క శ్రీ సాయి సచ్చరితలోనే లభిస్తుంది. ఇది మోక్షానికి మిఠాయి లాంటిది. మనందరం కూడా సచ్చరిత పారాయణ చేసినా, ఏదైనా నామస్మరణ చేసినా దేనికోసం చేస్తాం? అంతిమ లక్ష్యం ఏమిటి? మనకు ఉత్తమమైనటువంటి సద్గతి కలగాలని, ఈ జన్మలో మోక్షాన్ని మనం పొందాలని. నిజానికి మోక్షాన్ని పొందడానికి కఠినమైనటువంటి సాధనలు చేయాలి, కఠినమైనటువంటి తపస్సులు, కఠినమైనటువంటి నిష్ఠ పెట్టుకోవాలి. కానీ శ్రీ సాయి సచ్చరిత అట మోక్షానికి మిఠాయి లాంటిదట. మిఠాయి తినడం ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. ఇది మోక్షానికి మిఠాయి, జ్ఞానానికి గని. ఇక్కడ నువ్వు ఎంత తవ్వుకుంటే, ఎంత పట్టుకుంటే అంత జ్ఞానం ఇక్కడ నీకు లభిస్తుంది. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో చెప్తారు, శ్రవణం అనే సాగనాన మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. నువ్వు సచ్చరితలో మునకలు వేసినా కొద్ది నీకు జ్ఞానరత్నాలు నీకు అవి లభిస్తూ ఉంటాయి. ఏరుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది? సచ్చరిత పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు అటువంటి గొప్ప కార్యం మనం చేయగలుగుతాం. శ్రీ సాయి సచ్చరిత నువ్వు ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది, నువ్వు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఈరోజు మాకు మనోహర్ సాయి గారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఒక దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళినా సరే అంత ఆప్యాయంగా ఈరోజు ఎవరు చూడరు. సాధారణంగా నేను వెళ్ళడం మానేశాను అనుకోండి. ఎందుకంటే
బంధువుల్లో ద్వేషం, అసూయ ఉంటుంది. సాయి బంధువుల్లో ప్రేమ, అనురాగం ఉంటుంది. అందుకనే సాయి బంధువులతోటే నా ప్రయాణాన్ని కొనసాగించడానికి నేను గత 15 సంవత్సరాలుగా నిరంతరం అందులోనే ఉన్నాను. ఎందుకంటే అక్కడ ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. బంధువుల్లో ఏముంటుంది తెలుసా? అబ్బా వీడు మళ్ళీ 2 ఏళ్ళకి కొత్త కారు కొన్నాడు, వీడికి ఎంత డబ్బు ఎక్కువైపోయింది, మదం ఎక్కువైపోయింది, మనం ఎంత మంచిగా ఉన్నా ఇదే మాట్లాడతారు. సాయి బంధువుల్లో ఎలా ఉంటుంది తెలుసా? సార్కు ఒకటేసారి టీ ఇచ్చాను, మళ్ళొకసారి అడగడం మర్చిపోయానే. సార్కు భోజనంలో 2 కూరలు పెట్టాము, ఇంకో కూర వండితే బాగుండేదే. దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది. అందుకనే మనందరము కూడా మనతో బాబాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే అసూయ, ద్వేషాలు అనేటువంటివి ఉండవు. అందుకనే ఈరోజు మనందరము కూడా ఇక్కడ ఇంత మంచిగా కలిసి కూర్చున్నాము, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నామంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? అక్కడి నుంచే కదా, ఆయన వల్లనే కదా. ఆయన చరిత్ర చదవడం వల్ల ఎదుటివారి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు, ఎదుటివారి పట్ల మనం సమతాభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక ప్రేమ తత్వం మనలో వికసిస్తుంది. ఇది ఎంత ఉపయోగకరం అంటే సమాజంలో మనం ప్రశాంతంగా బ్రతకడానికి, నలుగురి చేత మంచి అనిపించుకోవడానికి. సాధారణంగా సమాజంలో బాగా డబ్బుండి దాన ధర్మాలు చేస్తే చాలా గొప్పవారు అని చెప్పంటారు. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఏ డబ్బుతో పని లేకుండా కేవలం ఒక ఆప్యాయమైనటువంటి పలకరింపుతో ఇతరుల హృదయాలను మనం దోచుకోగలుగుతాం. అది బాబా తత్వంలో మనకు వచ్చినటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని అందుకున్నటువంటి మనందరము కూడా అదృష్టవంతులం. అందుకనే శ్రీ సాయి సచ్చరిత దాని యొక్క వైభవం గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా తనివి తీరనటువంటిది. ఆ తనివి తీరనటువంటి ఆ సచ్చరితలో ఉన్నటువంటి లీలల మాధుర్యాన్ని గనక మనం ఆస్వాదించుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబా మార్గంలో నడిచేటువంటి మన పట్ల ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మన నుంచి ఏమీ కోరడు, కానీ ఆయన హృదయం నవనీతంలా ఉంటుందట, అంటే మెత్తగా ఉంటుందట. అటువంటి హృదయము తన భక్తుడికి కాలికి ఇసుక రాయి గుచ్చుకున్నా బాధపడుతుందట. అంత గొప్ప నవనీతం, అంత మృదువైనటువంటి హృదయం ఆయనది. ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవాలంటే, ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించాలంటే సచ్చరితలో ఉన్నటువంటి వారి మాటలు వింటే మనకు అర్థమవుతుంది. అమ్మా, ఈరోజు నా ఆకలి తీర్చావమ్మా. కుక్కకు రొట్టె ముక్క పెడితే ఆయన ఆకలి తీరిందట. బాబా, నేనెప్పుడు పెట్టాను బాబా నీకు రొట్టె ముక్క? అమ్మా, ఆకలి కొన్న కుక్క వచ్చి నువ్వు భోజనం చేసేటప్పుడు నీ ఎదురుగా నిల్చొని దీనంగా చూస్తే దానికో రొట్టె ముక్క పెట్టావు, చూసావా? దాని ఆకలి నా ఆకలి ఒకటేనమ్మా. అన్ని జీవులలోనూ నేనే ఉంటాననేటువంటి ఈ ఒక్క విషయాన్ని గ్రహించు సీతాబాయి తర్కడ్, నీ జీవితం ధన్యమైపోతుంది అని అన్నారు. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా శరీరం పులకరించిపోతుంది. మనకు తెలిసి తెలియక సీతాదేవి తర్కడు పుణ్యం వస్తుందని రొట్టె పెట్టిందా? బాబాను దర్శించిన తర్వాత, ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆ హృదయం అలా మారిపోయింది, ఆమె ఆలోచనలు అలా మారిపోయాయి. మన ఆలోచనలు కూడా మారిపోతాయి, అలానే మారిపోయి ఇతర జీవుల పట్ల కూడా మనము ప్రేమను కలిగి ఉండాలనేటువంటి ఒక నేచర్ మనలో వస్తుంది. ఇది కదా మార్పు. ఈ మార్పు మన జీవితంలో మన తల్లిదండ్రులు దేలేరు, భర్త దేలేదు, భార్య దేలేదు, కొడుకు దేలేడు, కొడుకు తల్లి చెప్పలేదు. ఈరోజు ఉన్నటువంటి కాలంలో మనుషుల యొక్క నైజాలను మార్చడం ఎవరి తరం కాదు, ఒక్క శ్రీ సాయి సచ్చరిత వల్ల మాత్రమే అవుతుంది. ఆ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ఇటువంటి అపురూపమైనటువంటి కథలు మనం చదువుతూ ఉంటే హృదయం ద్రవించకపోయి కఠినమైనటువంటి రాయిలాగా ఉన్నటువంటి మనస్సులు, హృదయాలు కూడా కరగక మానవు, కరిగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి సారం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. అంతేకాదు, బాబా వారి యొక్క ఆత్మకథలో తన గురించి చెప్పుకోవడం కాదు, తన భక్తుల యొక్క వైభవాన్ని అధికంగా చెప్పారు. అందుకనే ఈరోజు మనందరికీ నచ్చింది. మనందరము కూడా ఎంతో ప్రేమతో దాన్ని పారాయణ చేస్తూ ఉంటాం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. మొదటి అధ్యాయం, మొదటి లీలలో మీరందరూ ఏం చదువుకుంటారు? బాబా ఇసుర్రాయిని తెచ్చి ద్వారకామయి నడి మధ్యలో పెట్టి గోధుమలు విసురుతూ ఉంటాడు. సాధారణంగా మనం దీన్ని గ్రహిస్తే బాబా కలరా జాడ్యాన్ని నిర్మూలించడానికి ఆ పని చేశారనుకుంటాం. దాంట్లో
ఎంత అద్భుతమైనటువంటి సారం ఉంటుందో తెలుసా అమ్మా? ఉదయాన్నే పనిచేసేటప్పుడు మనం ముఖ్యంగా ఆహారానికి వంటకు సంబంధించినటువంటి పని చేసేటప్పుడు ఎంత శుచిగా శుభ్రంగా ఉండాలి. ఆ కథలో మొదటి వాక్యం ఏం రాయబడి ఉంటుంది? బాబా ఉదయాన్నే ముఖ ప్రక్షాళన చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇసురాయిని ద్వారకామయి మధ్యలో పెట్టి గోధుమలను విసడం ఆరంభించాడు. అంటే ఒక క్లీన్నెస్ దాన్ని గ్రహించాలి. తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ అనేక మంది వచ్చి బాబా ఎందుకు గోధుమలు విసురుతున్నాడు, గోధుమ పిండితో ఆయనకేం పని అని చెప్పి ఆ బాలగోపాల మగవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ వచ్చి బాబా చేసేటువంటి దాన్ని గ్రహిస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? 4 స్త్రీలు వచ్చి బాబాను పక్కన కూర్చోబెట్టి వారు పిండి విసరడం ప్రారంభిస్తారు. దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి? స్త్రీమూర్తుల్లో ఉండేటువంటి సహాయం చేసేటువంటి నేచర్. అక్కడ మగవాళ్ళు ఉన్నారు, బాబా పురుషుడే. బాబాను పక్కన పెట్టి మేము విసురుతామని చెప్పి మగవాళ్ళు రాలేదు. బాబా కష్టపడుతున్నారు, ఆయన ఎందుకు కష్టపడాలని చెప్పి 4 స్త్రీమూర్తులు వచ్చి బాబాను పక్కకు జరిపి పిండి విసిరారు. దాని అర్థం ఏమిటి? ఆ స్త్రీలలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నేచర్ అక్కడ చెప్తుంది, నేర్చుకోవలసినటువంటిది అది. అంటే స్త్రీలలో ఉన్నటువంటి సహాయం చేసేటువంటి గుణం. ఇంట్లో పెద్దవాళ్ళు కష్టపడుతుంటే ఆ పెద్దవాళ్ళు కష్టపడేటువంటి దాన్ని చూసి నీకెందుకులే అత్తమ్మ, నీకెందుకులే అమ్మ, నీకెందుకులే పిన్ని, అలా కూరగాయలు నాకు ఇవి నేను కోస్తా అని చెప్పి, అంటే పనిలో భాగస్వామయ్యేటువంటి నేచర్ స్త్రీలలో ఉంటుందనేటువంటిది చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి అంత మంచి నేచర్తో వచ్చినటువంటి వాళ్లకు దుర్బుద్ధి కలుగుతుంది. ఆ దుర్బుద్ధి ఏమిటి? బాబాకు పిల్లలు లేరు, భార్య లేదా, అయినా అసలు నేను వండుకోడు, 5 ఇళ్లలో భిక్ష చేస్తాడు, ఆయనకు గోధుమ పిండితో పనే ఉంది కాబట్టి ఏదో కారణం చేత విసిరాడు, విసిరినటువంటి పిండి మనకేగా. దుర్బుద్ధి అంటే ఒక మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మన మనస్సు కోతి లాంటిది, సహాయం చేయాలనేటువంటి సద్బుద్ధి వెంటనే దాన్ని పంచుకోపోవాలనేటువంటి దుర్బుద్ధి. ఇదేం చెప్తుంది? నీది కానటువంటి దాని పట్ల నువ్వు వ్యామోహం కలిగి ఉండకూడదు అనేటువంటిది ఆ లీల చెప్తుంది. అంటే ఒక్క లీలలోనే మనం ఇప్పుడు 5 అంశాలు మాట్లాడుకున్నాం. ఇన్ని అంశాలు దాగి ఉంటాయి. పిండి విసిరాడు, దేనికోసం విసిరాడు? కలరా జాడ్యం ఊరును చుట్టుముట్టబోతుంది, ఆ చుట్టుముట్టేటువంటి దానిని తన బిడ్డల వైపుకు రాకుండా ఉండడానికి ఊరు చుట్టూ చల్లించడానికి. ఎవరైనా అడిగారా? షిరిడీ జనులు వచ్చి బాబా కలరా వస్తుంది ఏదో ఒకటి చెయ్యని చెప్పి అడిగారా? అడగలేదే. ఇదేం చెప్తుంది మనకు? ఒకవేళ మనకు అపాయం వచ్చేటువంటి స్థితి ఉంటే, కష్టకాలం వచ్చేటువంటి స్థితి ఉంటే మనం అడగకుండానే బాబా ఉపాయం చేస్తారు. ఇది గ్రహించాలి మొదటి లీలలో దీన్ని గ్రహిస్తే సచ్చరిత నువ్వు ఏ కోరికతో చదువుతున్నావు ఆ కోరిక మర్చిపోతావు. మొదటి లీలలో అదే కదా, ఎవరు అడగలేదు, అడగకుండానే బాబా తన నమ్ముకున్నటువంటి బిడ్డల రక్షణ కొరకు పిండిని విసిరాడు, విసిరి కలరాజాడ్యం రాకుండా ఊరు చుట్టూ జల్లించారు. ఇదంతా గొప్ప అద్భుతమైనటువంటి లీల. ఈ లీలంతా మళ్ళీ ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? తన చరిత్రను రాయించుకోవడానికి. ఆ రోజు అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి ఒక పిచ్చుక రాబోతుంది, ఆ పిచ్చుకకు స్వయం అనుభవాన్ని ఇవ్వాలి. హేమాడ్ పంతు మేజిస్ట్రేట్ బాంద్రాలో గొప్ప చదువుకున్నటువంటి వాడు. గురువు పట్ల పెద్దగా భక్తి శ్రద్ధలు లేవు, గురువు అనేటువంటి దాని పట్ల విశ్వాసము లేదు. ఎందుకని? సచ్చరితలో చదువుతాం కదా, తనకు మిత్రుడు ఉంటాడు, మిత్రుడి యొక్క కొడుకు ఆపద వస్తే ఆ ఆపద నుంచి బయటపడడానికి తన నమ్మినటువంటి గురువుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్న కొడుకు దక్కలేదు, మరణించాడు. అటువంటిప్పుడు గురువుతో ఏం పని అనేటువంటి నేచర్ ఉన్నటువంటి వాడు రాబోతున్నాడు నా దగ్గరికి. ఒక్క కొడుకు ప్రాణం కాపాడలేదని చెప్పి, తన స్నేహితుడి యొక్క కుమారుడిని కాపాడలేదని చెప్పి గురువు పట్ల సదభిప్రాయం లేనటువంటి హేమాడ్ పంతుకు, చూడు నేను తలుచుకుంటే నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డల ప్రాణాలను ఎలా కాపాడుతానో చూడు అని చెప్పి గోధుమ లీలల ద్వారా చెప్పాడు. హేమాడ్ పంతు హృదయం కరిగిపోయింది కదా. కరిగిపోయి అప్పటి వరకు గురువు పట్ల సరైనటువంటి అభిప్రాయం లేనటువంటి వాడు, గురువు అంటే విశ్వాసం లేనటువంటి వాడి చేత గురు కథను రాయించినటువంటి గొప్ప గనులు శ్రీ సాయి మహారాజ్. అంతేగా మనం సచ్చరితలు అదే చదువుకుంటాం కదా. కేవలం దర్శించుకుందామని వస్తాడు. నానాసాహెబ్ చందోర్కర్ పదే చెప్తాడు, వెళ్ళు దర్శించుకో, షిరిడీకి వెళ్ళు దర్శించుకో అని చెప్పి. వెళ్ళడే, ఆఖరికి బలవంతంగా పంపిస్తే వచ్చి గోధుమల లీలను చూసి
ఈ సత్పురుషుని యొక్క చరిత్రను రాయాలి, భవిష్యత్ తరం ఈ సత్పురుషుణ్ణి శరీరంతో చూడలేదనేటువంటి బెంగ లేకుండా, ఆ లోటు లేకుండా ఉండడానికి నేను సచ్చరిత అనేటువంటి దీనిని నేను గ్రంథస్థం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఎంత గొప్పదంటే, ప్రేమ అనే పిండిని విసిరి శృతిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా, సాయి లీలల ఝరిని దోసిట పట్టి సాయి కథామృత మధురిమను ప్రపంచానికి పంచెను మన అన్నా సాహెబ్ దబోల్కర్. చూడు ఎంత అద్భుతమైనటువంటి మధురిమ ఇక్కడ ఉందో. వారు రాసినటువంటి ఆ లీలలో నేను గ్రహించినటువంటిది, బాబా ఇసిరినటువంటిది ప్రేమ అనేటువంటి పిండి. ఎవరి పట్ల ప్రేమతోటి? తనను నమ్ముకొని తనెవరో తెలియకున్నా ఎక్కడి నుంచో షిరిడీకి వస్తే తనకు నామకరణం చేసి తమకు ఒక ఆవాసాన్ని చూపెట్టి, అది పాడుపడ్డదైనా సరే ఆ ఆవాసాన్ని చూపెట్టి రోజు రోజుకు నా పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటున్నారే, వారికి వచ్చేటువంటి ముప్పును ప్రేమ అనే పిండిని విసిరి ఆ లీలను దబోల్కర్కు చూపెట్టి భవిష్యత్తులో నా వారందరికీ కూడా నా చరిత్రను నేనే రాసి వారికి అందించడానికి హేమాడ్ పంతును ఒక సాధనంగా, ఒక సాకుగా చేసుకోవాలని చెప్పి చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల గోధుమలు విసిరేటువంటి లీల. అంత అద్భుతమైనటువంటి లీల ద్వారా మనకు ఎంత గొప్ప గ్రంథరాజ్యాన్ని మనకు అందించారు. నిజంగా ఈరోజు బాబా తత్వము, బాబా మహాసమాధి తర్వాత 108 ఏళ్ళుగా రోజు రోజుకు వైభవోపేతంగా వెలుగొందిపోతుందంటే దానికి కారణం ఏమిటి? మనం బాబా పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ, ఆ పెంచుకున్నటువంటి ప్రేమ దేని ద్వారా పెంచుకుంటున్నాం? కేవలం వారి యొక్క రూపాన్ని చూసి పెంచుకోవట్లేదు, వారి యొక్క ఆత్మకథలో ఉన్నటువంటి ఆనంద పారవశ్యాన్ని అనుభవించి మనం పెంచుకుంటున్నటువంటిది. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందాలొలికేటువంటి వారి మోము చూసిన తరువాత నా ఆకలి దప్పికలు హరించుకపోయాయి, ఆ సుందర వదనాన్ని చూస్తూ ఉంటే నాలో తెలియని ఆత్మానందం ఉద్భవించింది అని రాస్తారు. నిజంగా ఎంత అబద్ధం కదా. సుందర రూపమా? ఎక్కడుంది బాబాకు సుందర రూపం? మాసిపోయిన గడ్డము, చిరిగిపోయిన కఫిని, అందులో సుందరత్వం ఎలా చూశాడు? పైకి కనిపించడానికి బాబా ఒక సాధారణమైనటువంటి ఫకీర్ లాగా, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఒక భిక్ష చేసుకునేటువంటి సాధువులాగా, ఇలా కదా వారి బాహ్య రూపం. ఆ బాహ్య రూపము హేమాడ్ పంతుకు అంత సుందరంగా ఎందుకు కనిపించింది? హేమాడ్ పంతు బాబా బాహ్య రూపాన్ని చూడలేదు, బాబాలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపాన్ని, ఆత్మానంద స్వరూపాన్ని, గొప్ప తృప్తిని, పరమాత్మ అయి ఉండి కూడా ఒక సాధారణమైనటువంటి భిక్షువులా జీవిస్తున్నాడే, ఆ సుందర రూపం వారికి కనిపించింది. ఆ సుందర రూపాన్ని చూసినటువంటి హేమాడ్ పంతు బాబా పట్ల మోహితుడైపోతాడు. నాకు ఇదంతా చదివినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. అరే, సుందర రూపం అంటున్నాడు, కానీ ఆ సుందర రూపాన్ని గ్రహించినటువంటి ఆయన సచ్చరితను ఎలా రాశాడమ్మా? షిర్డీకి వచ్చినప్పుడు ఆ రోజుల్లోగా ఇప్పుడు A4 షీట్లు, పేపర్లు లేవు. రోడ్డు మీద దొరికేటువంటి కిరాణా షాప్లో ఎవరైనా కొట్లో ఏదైనా పేపర్లో కట్టిస్తే, రోడ్డు మీద ఏదైనా పేపర్ కనబడితే దాన్ని తీసుకొని అప్పటికప్పుడు ఎవరైనా చెప్పినటువంటి లీలను దాంట్లో రాసుకునేటువంటి వారు. అందుకనే నాకు అనిపించినటువంటి భావం ఏమిటో తెలుసా? చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యం, నిడారంబర రూపానికి మహారాజు వైభవం, పెదవే కదలని బోధనల ప్రవాహం, అపార కృపామృత రసధారల జలపాతం, సాయి
మమతల మకరందపు ప్రతిబింబం శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ మన హేమాడ్ పంతు. చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యాన్ని రాశాడమ్మా. చిరిగిన వస్త్రానికి సౌందర్యం ఉంటుందా? చిరిగిన వస్త్రం ఏదో చిన్న కొర్రి పడితేనే పెద్దవాళ్ళు చెప్తారు, అరే చిరిగిన వస్త్రం వేసుకోకూడదురా, మంచిది కాదు, దరిద్రము అని అంటారు. కానీ హేమాడ్ పంతు బాబా తొడుక్కున్నటువంటి ఆ కఫ్నీ యొక్క చిరిగిన వస్త్రపు సౌందర్యాన్ని ఎంత అద్భుతంగా రాశాడు. అదేవిధంగా నిరాడంబరమైనటువంటి రూపానికి ఏమీ లేవు, ఒక్క కఫ్నీ తప్ప, తలపాగా తప్ప ఏమీ లేదు. అటువంటి నిరాడంబరమైనటువంటి రూపానికి శ్రీ సాయి సచ్చరితలో మహారాజు వైభవాన్ని తీసుకొచ్చాడు. ఎట్లా సాధ్యమవుతుంది? అసలు మానవ మాత్రలకి సాధ్యం కాదు. హేమాడ్ పంతులో బాబా ప్రవేశించి, నా వైభవం చిరిగినటువంటి వస్త్రం కాదు, నేను ధరించినటువంటి వేషం కాదు, ఇది నా రూపమే కాదు, నా రూపం వేరు, మీ అందరినీ కాపాడేటువంటి మహారాజు స్థితి నాది. అందుకని శ్రీ సాయి సచ్చరితలో ఎంత అద్భుతమైనటువంటి మహారాజు వైభవాన్ని మనకు దర్శింపజేస్తారు. ఇంకో అద్భుతమైనటువంటి మాట, పెదవే కదలని బోధనల ప్రవాహం. నాలాగా నోరు తెరుచుకొని చించుకొని బాబా మాట్లాడేవాడా? ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వారు కాదు. ఈరోజు మనం మహామహులంగా మాట్లాడేస్తూ ఉంటాం. పెదవే కదలని యొక్క బోధల యొక్క, ఆయన బోధనల యొక్క ప్రవాహాన్ని హేమాడ్ పంత్ దోసిట పట్టాడు. ఒక్క మాట మాట్లాడితే గొప్ప బాబా రోజుకు ఆనిముత్యాలు లాంటి మాటలు మాట్లాడేటువంటి వారు. బాబా మాట్లాడేటువంటి ఒక్క మాటలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అర్థాన్ని, దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ పట్టకపోతే 8475 ఓవీలకు పైగా ఈ సచ్చరితను ఎలా రాయగలుగుతారు? కాబట్టి పెదవే కదలకపోయినా బాబా యొక్క మూడ్స్ను గ్రహించి, ఆయన ఒక మాట చెప్పాడంటే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటనేటువంటి దాన్ని గ్రహించి పెదవే కదలని బోధనల ప్రవాహాన్ని చేతబట్టాడు. అంతేకాదు వారి యొక్క అపార కృపామృత జలధారను మనందరికీ కూడా శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఈరోజు మనకు అందించారు. సాయి సచ్చరిత గ్రంథస్థం కావడానికి హేమాడ్ పంత్ యొక్క చాకచత్యాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. హేమాడ్ పంతు కథ రాయాలనుకున్నారు, బాబా యొక్క చరిత్ర రాయాలనుకున్నారు. నేరుగా వెళ్ళి బాబాని అడగలేదు. హేమాడ్ పంత్ యొక్క బుద్ధి కుశలత మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది. ఈరోజు మనము కలెక్టర్ ఆఫీస్కి పోతాం, పోయి నేరుగా కలెక్టర్ని కలవం కదా. కలెక్టర్ ఆఫీస్లో ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది. ఎందుకంటే మెజిస్ట్రేట్ కదా, బాగా చదువుకున్నటువంటి వాడు కదా, ఒక్క రోజులోనే గ్రహించాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక్క రోజులో గ్రహించాడు. ఎవరు చెప్తే బాబా వింటారు. పట్టాడు శ్యామాను. పట్టి, మాధవరావు దేశపాండే, నాకు బాబా గారి యొక్క జీవిత చరిత్ర రాయాలనుంది, మీరు సహాయం చేయండి, బాబా యొక్క అనుమతి ఇప్పియండి అని చెప్పి. ఎందుకంటే శ్యామా చెప్తే బాబా కాదనడు. అంటే ఒక్క రోజులోనే, ఒక్క 24 గంటల్లోనే శ్యామా ఏంటి, ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది. అంటే ఇంటి బుద్ధి కుశలత రావడానికి కూడా బాబాయే కారణం. అంతటా బాబానే ఉంటాడు. హేమాడ్ పంతుకు ఈ బుద్ధి కుశలత రావడం వెనుక కూడా బాబానే. ఎందుకంటే హేమాడ్ పంతు ఒకరోజు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వాడు. ఆయన అడగానే చరిత్రకు అనుమతి ఇచ్చాడనుకోండి, అంతకంటే ముందు చాలా హేమాహేమీలు ఉన్నారు బాబా దగ్గర. నానాసాహెబ్ చందోర్కర్ గొప్ప పండితుడు, గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు, పురందరే లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ హేమాహేమీలు. వీళ్ళని కాదని ఈరోజు వచ్చినటువంటి వారికి, ఈరోజు మన మందిరంలో కొత్తగా 2 రోజుల నుంచి వస్తున్నటువంటి భక్తుడికి పెద్దరికం ఇస్తే ఎట్లా మనం మాట్లాడుకుంటామో మిగతా వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకుంటారు. మనుషుల యొక్క నైజం. అందుకని శ్యామాను సంప్రదించాలనేటువంటి బుద్ధి ఆలోచన హేమాడ్ పంత్కి ఇచ్చారు. శ్యామా వెళ్ళి బాబాని అడుగుతారు, బాబా ఈ అన్నా సాహెబు మీ యొక్క చరిత్రను రాయాలనుకుంటున్నారు అని చెప్పి. ఇక్కడ శ్యామా టెక్నిక్ చూడండి. ఏమడుగుతాడు వెళ్ళి, బాబా అనుమతి ఇచ్చేసేయండి అని అడిగాడు. బాబా ఈ అన్నా సాహెబ్కు మీ యొక్క చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది. బాబా నాకు తెలుసు మీరేమంటారు, ఎందుకయ్యా 5 ఇళ్లలో భిక్ష చేసుకుంటోని, ఓ చెరిగిన వస్త్రం ధరించటోని, నేను ఒక ఫకీరును, నా చరిత్ర ఎందుకు అని చెప్పి మీరు అంటారు, నాకు తెలుసు.
అంటే బాబా ఏమంటారో ముందుగానే ఆ మాటను అడ్డేస్తారు. కానీ బాబా మీ చరిత్ర భవిష్యత్ తరాల వారికి అవసరం అంటే బాబా ఒకే ఒక మాట చెప్తాడు, నా చరిత్రను నేనే రాసుకుంటాను, వీడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమని చెప్పండి, నా చరిత్రను నేనే రాసి నా భక్తులను ఉద్ధరించాలి. బాబా ఎప్పుడు కూడా క్రెడిటు ఇంకొకరికి ఇవ్వరు, అస్సలు ఇవ్వడు. గుడి కట్టాలి, ఈరోజు ఇక్కడ మీ నిర్మల్లో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాం, బాబా మందిరానికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారుకు వచ్చినటువంటి సంకల్పమా బాబా ఇచ్చినటువంటి సంకల్పమా? మనం అనుకుంటాం మనం చేస్తామని చెప్పి. వారు చెప్పారు, చిన్న విగ్రహం ఉండే ఎప్పుడు గుళ్ళోకి పోయినా చేయి చూపెట్టేటువంటి వారు, నన్ను తీసి పెద్దది పెట్టు, నన్ను తీసి పెద్దది పెట్టు అని చెప్పి ఆ సంకల్పం ఇచ్చి ఈరోజు అద్భుతమైనటువంటి సుందర మూర్తిని అక్కడ స్థాపనం చేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమా బాబా గారి గొప్పతనమా? బాబా గారి గొప్పతనమే అంట. కాబట్టి తన క్రెడిట్ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడు బాబా. ఇంత గొప్ప చరిత్ర రాసినటువంటి హేమాడ్ పంతును నిజంగా మనం అందరం ఎంతవరకు మనస్ఫూర్తిగా దలుచుకుంటాం చెప్పండి? అసలు గుర్తే రాడు, ఆ చరిత్ర చదువుతుంటే బాబానే గుర్తొస్తాడు. కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇవ్వరు. నిన్నటికి నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా మీకు. మీరందరూ చాలామంది సోషల్ మీడియాలో బాబా గురించి రకరకాలైనటువంటి దుష్ప్రచారం వింటూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా కొంతమంది మన భక్తుల్లోనే బాబా అని అంటుంటే మేము వారిపైన పోరాడతాం, నడుముకు రుమాలు కట్టుకొని కుస్తీకి దిగుతామని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. మాటల యుద్ధం జరిగింది. బాబా పలానా అంటే పలానా కాదు అని చెప్పి వీళ్ళు వీడియోలు పెట్టడం, వాళ్ళు వీడియోలు పెట్టడం, ఇదంతా జరిగింది. ఈ సందట్లో సడేమియేలాగా కొంతమంది బాబా తరఫున మేము పోరాట యోధులం, మేము పోరాడి బాబాను రక్షిస్తామని అన్నారు. అవుతుందా మన వల్ల? ఎంత అల్పపు బుద్ధి కాకపోతే అది మన వల్ల అవుతుందా? బాబా పైన వచ్చేటువంటి దుష్ప్రచారాన్ని మనం ఆపగలుగుతామా? బాబాయే పూనుకోవాలి కదా. సచ్చరిత రచనకి ఏ విధంగా పూనుకున్నాడో ప్రతి పనికి బాబానే పూనుకుంటాడు. ఈరోజు బాబా పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ నేమ్ ప్లేట్ పెట్టుకొని చేస్తున్నారు? హిందుత్వం అనేటువంటి నేమ్ ప్లేట్ పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఈ హిందుత్వానికి పునాది ఏమిటి? ఈ హిందుత్వ సంస్థలకు మార్గదర్శనం చేసేది ఏంది భారతదేశంలో? రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ కదా, ఆర్ఎస్ఎస్ కదా. ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు 2 రోజుల క్రితం విజయవాడ వచ్చి విజయవాడలో ఒక ప్రశ్న అడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేధావులు. ఈరోజు హిందూ సమాజంలో 2 వర్గాలుగా చీలిపోనుంది. ఒకటి బాబా భక్తులుగా ఉన్నటువంటి హిందూ సమాజము, రెండవది కట్టర్ హిందువులు అనేటువంటి సమాజం. ఈ 2గా చీలిపోతే హిందూ సమాజానికి చాలా నష్టము అని చెప్పి ఒకరు ప్రశ్న అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? సాయిబాబాను ఇతర మతస్థులు ఎవరు పూజించరు. సాయిబాబాను పూజించేటువంటిది హిందువులు. కాబట్టి బాబాను హిందూ దేవతల నుంచి వేరుగా చూడలేం. ఆయనే గొప్ప మహాత్ముడు. ఆయన గజానన్ మహారాజు, అక్కల్కోట్ మహారాజు, మాణిక్ ప్రభు సమకాలీనంలో అవతరించబడ్డటువంటి ఒక మహాత్ముడు. వారి అవతారంలో మన హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వారు శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా వారు శరీరంతో ఉన్నప్పుడు రామ నవమి జరిపించారు, విజయదశమి ఉత్సవాన్ని జరిపించారు. ఇది బాబాలో ఉన్నటువంటి హిందుత్వం అని చెప్పి సాక్షాత్తు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పినటువంటి మాట. ఎవరు పూనుకున్నారు ఇక్కడ? బాబా కదా పూనుకుంది. మనం పూనుకున్నామా? బాబా పూనుకొని మోహన్ భగవత్ మనసులో దూరి జరుగుతున్నటువంటి రాద్ధాంతాన్ని చెక్బెట్టారు. ఇంకేం మాట్లాడతారు? ఈ భారతదేశంలో హిందుత్వాన్ని భుజాల పైన ఎక్కించుకొని 100 సంవత్సరాలుగా హిందుత్వం పైనే పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కంటే గొప్ప సంస్థ ఈ భారతదేశంలో ఉంటుందా? ఇప్పుడు ఎడంకాలు చెప్పుతో కొట్టినట్టు అయింది కదా విమర్శించే వాళ్ళకు. ఈ మాట మాట్లాడకూడదు సభావేదిక నుంచి, కానీ నేను మాట్లాడతాను. ఎందుకంటే విమర్శించేటువంటి వాడు ఎంతగా భక్తుల యొక్క హృదయాలను గాయపరిచారో అటువంటి వాడికి ఎడం చెప్పుతో కొట్టినట్టు అనేటువంటి పదం తప్పు కాదు అని చెప్పి నేను అంటాను. కాబట్టి ఈ మార్గంలో మనందరినీ ముందుకు నడిపించడానికి కావలసినటువంటి సమయంలో సమయానికి అనుగుణంగా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. బాబాను మనమేవాడు ప్రొటెక్ట్ చేయడానికి, ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అల్పుల పైన ఆయన ప్రతాపం ఎందుకు చూపెడతారు? రూపాయికి కొరగాని వాడు నెత్తిన ఆటానా బిల్ల పెడితే పావులాకు కూడా అమ్ముడు పోనటువంటి వాళ్ళు చేసేటువంటి దానికి మనమేమి స్పందించాల్సినటువంటి అవసరం లేదు.
ఎంత అద్భుతం సాయిని గురుకులం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.